మా ఆపద నీదంటావు, అడుగడుగున తోడుంటావు, మోసలు పండిస్తూ నేనున్నో నడువంటావు. ఏ జన్మల పుణ్యమిలా మా పాలిట వరమయ్యే, 10 జన్మల బంధమిలా మా కండగ స్వరమయ్యే. ప్రతి గడపకు నువ్వు తోరణమై వెలసిన వేగన్నో, జన బాధలు తీర్చగా నడిసే జన బిడ్డవు నువ్వన్నా. ఈ కొని మురిసిందే అన్నా, జన హృదయం గెలిసిన నేత జన నేతవు నువ్వన్నా. అభివృద్ధిలో నీ అడుగు, అడుగడుగున మా తోడు, అలు పెరుగని పనితీరు జనమందరి చేదోడు. మా కాపదలన్నంటే ఆ క్షణమున వస్తావు, అన్నా అని మేమంటే నేనున్నానంటావు. అనునిత్యం నువ్వు బీదల తరపున ఉంటావు. గ్రంథాలయ చైర్మన్ బాబు గారు వడ్డే వెంకట్ గారికి, రాష్ట్ర వడ్డేర కార్పొరేషన్ డైరెక్టర్ మన ఇంటి ఆడబిడ్డ శ్రీదేవి గారికి, అలాగే స్థానిక తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులకు, ఇక్కడ ఉన్నటువంటి వేదికను అలంకరించినటువంటి నా కుల బంధువులకి, నా ముందు ఉన్నటువంటి నా కుల బంధువులైన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాస్తవంగా మీటింగ్ అనేది కాదు, ఇక్కడ ఓబుల్రెడ్డిపల్లి గ్రామంలో మన ఇంటి ఆడబిడ్డ కొమ్మిరి సుబ్బమ్మ గారి యొక్క కుటుంబంలో జరిగినటువంటి ఒక సంఘటనని మన యువత నాకు ఫోన్ చేసి వాట్సాప్ చేశారు. నేను చూసి దాన్ని చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇటీవల కర్నూలు జిల్లాలో కూడా గ్యాస్ సిలిండర్లు పేలి కుటుంబం అంతా మన బిడ్డలు చనిపోయి ఒక్క బిడ్డ బ్రతికాడు. నేను వెంకట్ గారు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు తిరుపాల్ బాబు గారు కొంతమంది వెళ్ళి ఆ బిడ్డను పరామర్శించి గౌరవ జిల్లా కలెక్టర్ గారితో, అక్కడ ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఆ బిడ్డకు మంచి వైద్యం అందేలాగా మా చేతలైన సహాయం చేసి వచ్చాం. అంటే ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు వాస్తవంగా మనం ఇచ్చేది ఏదో వాళ్ళకి సరిపోయేది అనేది ఎంత ఇచ్చినా తక్కువే మన జాతి బిడ్డలకు. కానీ వారి ఇబ్బందులో ఉన్నప్పుడు, వారి ఒక సమస్యలో ఉన్నప్పుడు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తప్పకుండా జాతి బిడ్డలైనటువంటి నేనైనా మీరైనా మనందరం కూడా మన చేతనైన పరిధిలో మనం స్పందించటమే మనకు ఐక్యతకు ఒక నిదర్శనమైనటువంటి కార్యక్రమాలు. నేను సోషల్ మీడియాలో చూసా, మనోళ్ళు నాకు పిల్లలు పెట్టారు. నేను బావతో మాట్లాడాను, డైరెక్టర్ గారితో మాట్లాడాను, ఇంకా స్థానికులతో కూడా కొంతమందికి చెప్పాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన యువనేత నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జాతి బిడ్డలకు ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా మా చేతనైన పరిధిలో మేము స్పందించాలి. వారి కష్టాల్లో, వారి బాధల్లో జాతి బిడ్డలమైన మేము వెంటనే మాకు తోచినటువంటి సహాయ సహకారాలు అందించాలి. ఇక్కడికి వచ్చినాక గౌరవ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ కుటుంబాన్ని ఆదరించారు. వారికి చేతనైన పరిధిలో వారు కావచ్చు, కుల బంధువులైనటువంటి మీరందరూ కూడా ఆ కుటుంబానికి సపోర్ట్గా నిలబడటం చాలా 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 హృదయపూర్వకంగా మీ అందరికి కూడా స్థానిక తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులైన మీకు, కుల బంధువులకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నారా లోకేష్ గారు ప్రతిదీ కూడా, ఎందుకంటే ఇంత
విస్తృతమైనటువంటి ప్రజాసేవలో ఆయన ఉన్నప్పటికీ రాష్ట్ర కార్పొరేషన్ అన్నీ కూడా ఏ విధంగా పనిచేస్తున్నాయి, వారి జాతీయ సమస్యల మీద ఎలా స్పందిస్తున్నారు, ఇంకా ఆ జాతిలో అవసరమైనవి ఏవి మన దృష్టికి తెస్తున్నారని మన యువనేత నారా లోకేష్ గారు చాలా కీలకమైనటువంటి బాధ్యతలు తీసుకుంటూ రాత్రింబగలు కూడా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కొరకు శ్రమిస్తున్నటువంటి నాయకుడు యువనేత నారా లోకేష్ గారు. నేను ఎందుకు పార్టీ గురించి చెప్తున్నాను, గౌరవ పెద్దల గురించి చెప్తున్నానంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ విధంగా జాతి బిడ్డలకి ఏ చిన్న కష్టం వచ్చినా మేము పరిగెత్తుతున్నామంటే మాకు పార్టీ కులమైనటువంటి మీరందరూ కూడా ఒక బాధ్యత అప్పగించారు. మేమేదో గొప్ప లేదా మేము వస్తున్నాం అనేది కాదు, కానీ ఇది మా బాధ్యత. ఎవరు సుబ్బమ్మ గారు, ఎవరు మన ఇంటి బిడ్డ. ఒక చిన్న సంఘటన జరిగింది, చూసాము, వెంటనే వచ్చి స్పందించి మాకు చేతనైంది మేము చేసాము. తర్వాత ఇంకా పెద్దలు వస్తారు, స్థానిక ప్రజాప్రతినిధి, గౌరవ శాసనసభ్యులు కావచ్చు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళు కూడా స్పందిస్తారు. ఒక వడ్ర కార్పొరేషన్ చైర్మన్ మీద నేను స్పందించకపోవటం అది ఎంతమంది కరెక్ట్? వేరే విషయాలంటే అన్నిటికీ వెళ్ళలేకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ గౌరవ కూటమి ప్రభుత్వం కొంత షెడ్యూల్ ఇస్తుంది, కొన్ని ప్రోగ్రామ్స్ కేటాయిస్తుంది, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలి, ఇవన్నీ కూడా చూసుకొని వీటన్నిటికంటే ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, మీ కులంలో ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది జరిగినా మీరు స్పందించండి, ఆ సమస్యలను వెంటనే మా దృష్టికి తేండి చెప్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. ఇప్పటికే మన వాళ్ళందరూ కూడా గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. వారు కూడా ఒక బీసీ బిడ్డగా ఈ కుటుంబాన్ని ఆదుకుంటారని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అంటేనే ప్రజా సంక్షేమం కొరకు శ్రమించేటువంటి ఏకైక పార్టీ మన పార్టీ. గూడెమ్మై